కాలర్ ఉన్నారు. ఫస్ట్ కాలర్ కాలిఫోర్నియా నుండి మహేష్ ఫోన్ చేశారు. మహేష్ గారు మాట్లాడండి. నమస్తే రామచంద్రారెడ్డి గారు. మహేష్ గారు నమస్తే అండి. 2 క్వశ్చన్స్ అండి. ఇప్పుడు మీ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి టిఆర్ఎస్ నుంచి పెద్ద లీడర్స్ వస్తున్నారు, చాలా మంది వస్తారు కూడా. ఎందుకంటే ఈ లీడర్స్ అందరూ ఏంటంటే పేమెంట్ కోటా పొలిటికల్ లీడర్స్. ఎక్కడ అధికారం ఉంటే అక్కడ వీళ్ళు ఉంటారు. వీళ్ళు ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళు కాదు, లేకపోతే తెలంగాణ కోసము అజిటేషన్ టైంలో ఉన్న వాళ్ళు కూడా కాదు. దానమ నాగేందర్ కానీ ఇంకా మిగతా లీడర్స్ చాలా మంది ఉన్నారు టిఆర్ఎస్ లో. 50-100 మంది వరకు వస్తారు. కానీ ఈ లీడర్స్ మీరు అధికారంలో ఉన్నంత వరకు మాత్రమే ఉంటారు. రేపొద్దున ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ బీజేపీ వచ్చినా, టిఆర్ఎస్ వచ్చినా మళ్ళీ వీళ్ళు జంపు. కాబట్టి మీరు ఈ జంపింగ్ పొలిటికల్ లీడర్స్ పైన మీరు ఎలా విశ్లేషిస్తారు? తర్వాత ఏంటంటే మరి వేరే పార్టీ నుంచి మీ పార్టీలకు వస్తే మరి మీ పార్టీలో మీలాంటి కష్టపడే కార్యకర్తలు, చాలా రోజుల నుంచి సంవత్సరాల నుంచి ఉన్న కార్యకర్తలకు పదవులు కూడా రావు. వీళ్ళంతా పేమెంట్ పీపుల్. ఎందుకంటే వీళ్ళు 50-100 కోట్లు ఇచ్చి పదవులు పట్టే రకం అనమాట. కాబట్టి మరి మీకు నష్టం జరుగుతుంది కదా ఈ వేరే పార్టీల నుంచి వచ్చే వాళ్ళకి. అది చెప్పండి. సెకండ్, ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఏంటంటే మీరు ఖచ్చితంగా సీరియస్ గా ఉన్నారా? ఎందుకంటే ఈ ఇన్వెస్టిగేషన్ కేసెస్ లో ఎలా ఉంటాయంటే అధికారులు మాత్రం బలైపోతారు. ఎప్పుడైతే ఒక పెద్ద బిగ్ ఫిష్ వరకు ఈ ఇన్వెస్టిగేషన్ జరిగి అక్కడ ఆగిపోతుంది అనమాట. మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఆంధ్రాలో వివేకానంద రెడ్డి మర్డర్ కేసు చూస్తే 5 years నుంచి నడుస్తూనే ఉంది. అది ఇంకో 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 50 ఏళ్ళు నడుస్తుంది ఆ కేసు. బిగ్ ఫిష్ కేసులలో ఉంటే వాళ్ళు దొరకరు, ఆధారాలు ఉండవు, లేకపోతే ఆ కేసు సంవత్సరాల తర్వాత నడుస్తూనే ఉంటుంది. బట్ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కాంగ్రెస్ పార్టీ కానీ ఇన్వెస్టిగేషన్ కానీ అంత సీరియస్ గా ఉందా చెప్పు. రైట్. ఎస్. Luxury is now becoming a need rather than something that you aspire to be. So that is adding a lot of fuel. Obviously, government has played a vital role in it. In a city like Mumbai, a luxury home may be something upwards of rupees 10 crores. In city like Delhi, again maybe something upwards of 8-9 crores. But in Bangalore, we typically define a luxury home anything which is upwards of about 3 crores. It's a combination of increased wealth, availability of more luxurious homes, and simultaneously the overall economy doing better. This and more. Streaming on News 9+. ఇప్పుడు ప్రప్రథమంగా పార్టీలోకి వస్తున్న వాళ్ళు వస్తుంటే మాలాంటి వాళ్ళకి అన్యాయం జరుగుద్ది అని చెప్పేసి మా మీద అభిమానంతో మిత్రుడు మహేష్ ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. కాకపోతే కాంగ్రెస్ కార్యకర్తగా పార్టీ యొక్క శ్రేయస్సును కోరుకుంటాం. అట్ ది సేమ్ టైం మేము కూడా ఋషులం కాము, లేకుంటే దేవుళ్ళం అంతకంటే కాదు. మాకు కూడా కోరికలు ఉంటాయి. ఏదో అవకాశం వచ్చినప్పుడు ఏదో వస్తుంది. రాకున్నా కానీ మొట్టమొదటి నుంచి కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని ఒక సిద్ధాంతపరమైనటువంటి ప్రేమతోని కానీ భావజాలంతో కానీ ఉంటున్నందుకు మాది ఏదో ఒక టైంలో మాకు వస్తుందన్నటువంటి నమ్మకంతో ఉన్నాం. మా ముఖ్యమంత్రి గారు ఆ విధంగా అకామిడేట్ చేస్తాడన్నటువంటి పూర్తి విశ్వాసం మాకున్నది. దట్ ఈజ్ వన్ థింగ్. ఇదే సందర్భంలో వేరు పార్టీల నుంచి ఇది రావటం కొత్త అన్నది కాదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసిండ్రంటే పృథ్వీ తెలుసు కదా, అంటే రకరకాల తాయిలాలు ఇచ్చి కానీ, లేకుంటే బెదిరింపులకు గురి చేసి కానీ, లేకుంటే మీరు రాకుంటే నీ సంగతి ఇట్లుంది అట్లుందని చెప్పేసి రకరకాల అంటే క్లూలు లీకులు ఇచ్చి కానీ వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి తీసుకున్నారు. మేమట్లా చేయటం లేదు. మేము ఇవాళ పార్టీలోకి వెళ్తే వాళ్ళు చేశారని మీ పార్టీకి వస్తే స్వచ్ఛందంగా వచ్చారని. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క నాయకుని కానీ, లేకుంటే ఉద్యోగస్తుని కానీ, లేకుంటే ఎవరినైనా ఈ సమాజంలో బెదిరించిందని చెప్పేసి కనుక చిన్న లీక్ వచ్చినా కానీ ప్రతిపక్షం అడగాల్సినటువంటి అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులే మిగిలిన వాళ్ళు ప్రశ్నిస్తారు. అంతవరకు కాంగ్రెస్ పార్టీలు ఉంటుంది. మీకు కూడా తెలుసు, అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళని కూడా ప్రశ్నించడానికి అధికారం ఉంటుంది, హక్కు ఉంటుంది కాంగ్రెస్. కాలర్ కూడా మీరు ఇలా చేశారని లేదు, వాళ్ళు అటు ఇటు వెళ్లే వాళ్ళు అలా వచ్చారు మీ పార్టీలోకి. ఈ సందర్భంలో మేము ఒక సింగిల్ స్ట్రోక్ తోని నువ్వు ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి వస్తున్నావు అని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ యొక్క భావజాల ఏది కాంగ్రెస్ పార్టీతోని పనిచేసి
గతంలో ఉన్నటువంటి నియంతృత్వాన్ని పారదోలటానికి మాతోని కలిసి వస్తానని చెప్పేసి వస్తున్న వాళ్ళని మేము ఆపలేం. ఎందుకనంటే పార్టీ గురించి కాదు, ఇది ప్రజల గురించి, పరిపాలన సక్రమమైన పరిపాలన గురించి. కాబట్టి ఎవ్రీథింగ్ విల్ బి సెటిల్డ్ అన్నటువంటి నమ్మకం మాకైతే ఎట్టి పరిస్థితుల్లో ఉంది. ట్యాపింగ్ విషయం